విజయసాయిరెడ్డి అస్సలు ఇంట్రొడక్షన్ అవసరం లేని పేరు. వైసీపీలో అత్యంత కీలక నేత, పార్టీ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత ఆప్తుడన్న పేరు. పార్టీలో తానేం చెబితే అదే వేదమనే పేరు. కానీ ఇదంతా గతమేనా? సొంత పార్టీ నేతలే ఆయనకు గోతులు తవ్వుతున్నారా? సంక్షోభంలో ఉన్నప్పుడు మద్దతివ్వడం అటుంచితే వాళ్లే ఆయన్ను మరింత కూరుకుపోయేలా చేస్తున్నారా? ఎందుకు ఈ మాటలు అనాల్సి వస్తుందంటే ఆయన మాటల్లో ఒక ఆవేదన కనిపిస్తోంది. చాలామంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు, తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కై. నేను అవన్నీ బాధపడలేదు, నేను అవన్నీ కూడా లెక్క చేయట్లేదు. ఇదంతా కూడా ఈ కుట్రలన్నిటికీ కూడా అందరూ చాలామంది కలిసి కుట్ర చేసి, కానీ నా వ్యక్తిత్వం ఏందనేటటువంటిది నాకు తెలుసు. ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా, అది మా పార్టీలో వాళ్ళైనా కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు, వదిలే ప్రసక్తే లేదు అని నేను ఘంటాపదంగా చెప్తాను. ఏపీ దేవాదాయ శాఖ అధికారి కె శాంతికి తనకు మధ్య లేనిపోని సంబంధాలను అంటగడుతున్నారంటూ వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు. టీడీపీ నేతలు కొన్ని మీడియా ఛానల్స్ పై తీవ్ర విమర్శలు చేశారు. కామన్ సెన్స్ మర్చిపోయి క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి శాంతి విషయంలో చాలా క్లారిటీ ఇచ్చారు విజయసాయిరెడ్డి. బట్ సొంత పార్టీ నేతలపై హాట్ కామెంట్స్ చేయడమే ఇప్పుడు బర్నింగ్ టాపిక్ గా మారింది. ఆయన సొంత పార్టీ నేతలైనా పర్వాలేదు, ఎవరిని వదిలేది లేదు అంటూ ఎందుకు మాట్లాడారు అనేదే ఇప్పుడు తేలాల్సిందే. కొన్ని రోజులుగా కాదు ఎన్నికల ముందు నుంచి జరుగుతున్న పరిణామాలను కాస్త రీకాల్ చేసుకుందాం. అప్పట్లో ఉత్తరాంధ్ర విషయాలన్నింటినీ విజయసాయిరెడ్డి చూసుకునేవారు. కానీ అనూహ్యంగా ఆయన తప్పించి వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు వైఎస్ జగన్. ఎందుకు? అప్పటి నుంచి విజయసాయిరెడ్డి కామైపోయారు. వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ముగ్గురు ముఖ్య నేతలు కీలకంగా వ్యవహరించారు. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ ముగ్గురు కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ హవా కొనసాగించారు. కానీ ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించడం ఆయన్ను కాస్త హర్ట్ చేసినట్లు కనిపించింది. అసలు జగన్ ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? అసలు ఆ సలహా ఇచ్చిందెవరు అనే ప్రశ్నలే విజయసాయిరెడ్డికి, పార్టీ పెద్దలకు మధ్య గ్యాప్ పెరిగేందుకు కారణమన్న ప్రచారం కూడా జరిగింది. పార్టీలో నంబర్ 2గా ఉండడంతో పాటు కేంద్రం, వైసీపీ మధ్య సత్సంబంధాల్లో కీలకంగా వ్యవహరించిన తనను కాదని సుబ్బారెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించడం కూడా ఆయన్ను హర్ట్ చేసింది. ఇదంతా కూడా ఇతర నేతల సూచనలతోనే జగన్ చేశారన్నది ఆయన ఆలోచన. అందుకే ఎన్నికల ముందు కూడా ఆయన సొంత పార్టీ నేతలపై మీడియా ముందు ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. అప్పటి నుంచి వైసీపీలో గ్రూప్ పంచాయతీలు బయటపడ్డాయి. సాయిరెడ్డిని పూర్తిగా పక్కన పెట్టేశారని, సుబ్బారెడ్డిని మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారన్న ప్రచారం జోరుగా జరిగింది. ఎప్పుడూ టీడీపీ నేతలపై విరుచుకుపడే సాయిరెడ్డి ఎన్నికల ముందు చాలా సైలెంట్ అయిపోయారు. దీంతో ఆయన మనోభావాలు గట్టిగానే దెబ్బతిన్నట్లు అర్థమైంది. అయితే ఇప్పటి వరకు ఇవన్నీ ఆరోపణలే. ఇప్పుడు ఈ ఆరోపణలన్నీ నిజమని నమ్మేలా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలున్నాయి. నిజానికి శాంతి ఇష్యూలో విజయసాయిరెడ్డి చాలా హర్ట్ అయ్యారని అర్థమవుతోంది. కానీ సొంత పార్టీ నేతలు కూడా దీని వెనక ఉన్నారన్న విషయం ఆయన్ను మరింత ఆవేదనకు గురిచేస్తున్నట్లు కూడా కనిపిస్తోంది. విధి నిర్వహణలో భాగంగా వీళ్ళందరూ కూడా కలవడం జరుగుతుంది. కలిస్తే తప్ప, కలిస్తేనే సంబంధం అంటగట్టేస్తారా? తారతమ్యాలు అనేటటువంటివి లేవా? వయసు అన్నటువంటిది తెలీదా? సహాయం కోసం 1-2 సార్లు నా కార్యాలయానికి వస్తే చాలామంది వచ్చారు, మీలో కూడా చాలామంది వచ్చారు. జర్నలిస్టులు కూడా ప్లాట్లు అడిగారు. నేను చేయగలిగిందంతా నేను చేశాను, విశాఖపట్నంలో ముఖ్యంగా. అప్పుడు జర్నలిస్టులకు తెలీదా? ఒక రాజకీయ నాయకుడిని ఈ రకంగా ద్వారా లబ్ధి పొందకూడదు. ఒకవేళ మీరే జర్నలిస్టులు మీకు ప్లాట్ లేదని అలాట్ చేసి ఉంటే, మీకు అలాట్ చేసినటువంటి వాళ్ళల్లో ఎవరైనా మహిళలు ఉంటే వాళ్ళకి నాకు సంబంధం అంట కట్టేస్తారా? ఏమైనా బుద్ధుండి ఇటువంటి ప్రసారాలు చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. టు బి ఫ్యాక్ట్, ఇప్పుడు ఏదో ఇంట్రెస్టింగ్ థంబ్నెయిల్ పెడితే కానీ వ్యూవర్ని అట్రాక్ట్ చేయలేమని ఆలోచించే టైం ఇది. సో ఈ ఇష్యూ బయటకు రాగానే ఒక్కొక్కరు ఒక్కోలా రెచ్చిపోయారు. పార్టీలకు అనుకూలంగా ఉండే కొన్ని మీడియా ఛానల్స్ అయితే మరో అడుగు ముందుకేసి చేయాల్సిందంతా చేశారు.
అందుకే విజయసాయిరెడ్డి ఇప్పుడు తన ఆక్రోశాన్ని ఛానల్స్ పై కూడా వెళ్ళగక్కారు. కాస్త ముందు వెనక ఆలోచించుకునే ఆలోచన లేదా అంటూ ఫైర్ అవుతున్నారు. బట్ అసలు ఈ విషయాన్ని మీడియాలో హైలైట్ అవ్వడం వెనుక కొన్ని పెద్ద తలలు ఉన్నాయనేది ఆయన అనుమానం. అందుకే వారిపై కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. నిజానికి తారక రత్న మృతి తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు పార్టీలో విజయసాయి స్థాయిని తగ్గించిందన్న ప్రచారం కూడా ఉంది. ఆ సమయంలో చంద్రబాబు బాలకృష్ణతో కాస్త సన్నిహితంగా కనిపించారు. ఆ తర్వాతే ఉత్తరాంధ్ర బాధ్యతలు పోయాయి. పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు సోషల్ మీడియా బాధ్యతలను కూడా ఆయన చూసేవారు. కానీ అనుబంధ సంఘాల బాధ్యతలను చెవిరెడ్డికి అప్పగించేశారు. సోషల్ మీడియా బాధ్యతలు సజ్జల కుమారుడైన భార్గవ్కు అప్పగించేశారు. ఇలా ఒక్కొక్క పదవిని తొలగిస్తూ పార్టీలో ఆయన పాత్రను తగ్గిస్తూ వచ్చేశారు. ఇవన్నీ జగన్ నేరుగా తీసుకున్న డెసిషన్స్ కాదు. ఇది విజయసాయిరెడ్డికి బలంగా తెలుసు. ఎందుకంటే జగన్ అక్రమాస్తుల కేసులో A2గా ఉన్న విజయసాయిరెడ్డి పేరుంది. సిబిఐ, ఈడీ కేసులో జగన్ తర్వాతి నెంబర్ ఆయనదే. అంతేకాదు, బయటకు చెప్పలేని, చెప్పకూడని ఎన్నో ఆంతరంగిక విషయాలు విజయసాయిరెడ్డికి తెలుసన్న ప్రచారం కూడా ఉంది. మరి అలాంటి విజయసాయిరెడ్డిని జగన్ ఏరుకోరి అయితే పక్కన పెట్టరు. జగన్ ఎవరో ఫుల్గా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇప్పుడు అలాంటి శక్తుల్నే టార్గెట్ చేస్తున్నారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు అలాంటి వారే టీడీపీ నేతలతో కుమ్మక్కై తన పరువును బజారుకి ఈడుస్తున్నారనేది ఆయన ఆరోపణ. మరి అతని నేతలెవరు? వైసీపీలోనే ఉంటూ విజయసాయికి ఎసరు పెడుతున్నదెవరు? ఇప్పటికైనా జగన్ విజయసాయిరెడ్డికి అండగా ఉంటారా లేదా అని చూడాలి. ఎందుకంటే ఏకంగా ఈవీఎంను బద్దలు కొట్టిన మాజీ ఎమ్మెల్యేకు మంచివాడని సర్టిఫికేట్ ఇచ్చి ఏకంగా జైలుకెళ్లి పరామర్శించిన జగన్ తనకు అత్యంత ఆప్తుడైన విజయసాయిరెడ్డికి క్యారెక్టర్ పై అంటిన మరకలను కడిగేందుకు ఒక్కడిగైనా వేయకపోతారా అని చూస్తున్నారు. ఏమో, పార్టీ తనకు ఎలాంటి మద్దతు ఇస్తుంది అనే దానిపైన బట్టే విజయసాయిరెడ్డి భవిష్యత్తు నిర్ణయాలు ఉంటాయనేది మాత్రం ఎవరూ కాదనలేదని వాస్తవం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.